నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ప్రస్తుతం మనం మన కళ్ళ ముందున్న సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా చిరంజీవి గురించి తెలుసుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అతని యొక్క బాల్యం గురించి, అతని జననం గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు ఉదయం 10 గంటలకు కావస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మిషనరీ హాస్పిటల్. ఉదయపు గాలులు మిషనరీ హాస్పిటల్ని మెల్లమెల్లగా తాగుతున్నాయి. ఈ చల్లగాలులు తాకిడికే ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా ఎంతో స్వస్థతకి లోనవుతారు. ఉదయం ఎండలు ఇంకా తీవ్రం కాలేదు. అక్కడి బంగారు ఇసుక రేణువులను పలకరించి నులివెచ్చగా మారిన ఆ ఉదయబానుని లేలేత ఎండ ఆ మిషనరీ హాస్పిటల్ని బంగారు పోస్తున్నాయి. అందులోని వ్యక్తుల్ని ఆహ్లాదపరుస్తున్నాయి. అటువంటి ఆహ్లాదకర వాతావరణంలో రూమ్ నెంబర్ 3లో కేర్ మన ఒక బిడ్డ పిలుపు వినిపించింది. నాన్న, తాతయ్య, అమ్మమ్మ అని పిలుస్తున్నట్లుగా వినిపించి వడివడిగా పరుగులాంటి నడకతో ఆ రూమ్ దగ్గరకు చేరుకున్నారు జేఆర్కే నాయుడు, కొణిదెల సూర్యప్రకాశ్రావు, కొణిదెల వెంకట్రావు వగైరాలు. రూమ్లో నుంచి నర్సు బయటకు వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ అబ్బాయి అంది. ఆ తాతయ్యలు సూర్యప్రకాశ్రావు, జేఆర్కే నాయుడు తమకు వారసుడు పుట్టాడన్న ఆనందం కాబోలు ఎగిరి గంతేసినంత పని చేశారు. అందరి ముఖాల్లోనూ ఆనందమే. తమ బిడ్డ అంజనాదేవిని ఆ ముందు రోజే పురిటి నొప్పులు ప్రారంభం కాగా ఆ హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి అంజనాదేవి తండ్రి గారైన జేఆర్కే నాయుడు గారికి డాక్టర్లు, నర్సులు, పేషెంట్లను చూడడానికి వచ్చిన వారు అందరూ పరిచయం అయిపోయారు. ఆయనది మహా కలుపుగోలుతనం. దాంతో తనకు మనవడు పుట్టాడన్న విషయాన్ని వాళ్ళందరికీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేయడమే కాదు, హాస్పిటల్కి కొంచెం దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుండి తెప్పించిన స్వీట్లని తినిపించడం మొదలుపెట్టారు. ఆ తరువాత మనవడిని చూసుకోవడానికి బిడ్డ తండ్రి వెంకట్రావు కంటే ముందే తాతయ్యల నాయుడు గారు, సూర్యప్రకాశ్రావు గారు తహతహలాడారు. కానీ నర్సు మాత్రం అదేం కుదరదు, 1 గంట ఆగాల్సిందే అంటూ అడ్డుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫీసర్ అయిన జేఆర్కే నాయుడు గారికి చాలా స్ట్రిక్ట్ మనిషి అని పేరు. సిన్సియారిటీ విషయంలో మొండి మనిషి అంటారు. అయినా మనవడిని చూడాలనే తహతహ ఆగనివ్వలేదు. నర్సు చేతిలో 5 రూపాయలు పెట్టి రూమ్ నెంబర్ 3లోకి నెమ్మదిగా జ్వరపడ్డారు. కానీ బిడ్డ అక్కడ లేడు. బిడ్డను శుభ్రపరచడానికి తీసుకెళ్లారు. కూతురు అంజనాదేవి ఇంకా మగతలోనే కళ్ళు మూసుకుని ఉంది. వెనుతిరిగి బయటకు వచ్చిన 15 గంటకే ఆ నర్సు వచ్చి 2 తాతయ్యలను, బిడ్డ తండ్రిని బిడ్డ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళింది. పొత్తిళ్లలో ఇంకా కళ్ళు తెరవని రేపటి ఉదయం బాణుడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు సుఖనిద్రపోతున్నాడు. నిద్రలోనే ఆ బుల్లి పెదాలపై చిన్న చిరునవ్వు. నాయుడు గారు ఆ బిడ్డను తనివి తీరా ఆనందంగా చూస్తూనే ఉన్నారు. ఎత్తుకోవచ్చా అమ్మా అన్నారు నర్సుతో. అబ్బే అప్పుడే కుదరదండి, ఇన్ఫెక్షన్, ఇంక మీరు వెళ్ళండి అంది. రండి బయటికి వెళ్దాం అంటూ వియ్యంకుని బయటికి తీసుకొచ్చారు సూర్యప్రకాశ్రావు గారు. మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం చిత్తా నక్షత్రం 2వ పాదంలో కన్యారాశిలో జన్మించిన ఆ బిడ్డకి తాతయ్య జేఆర్కే నాయుడు గారు తాను ఈశ్వర భక్తుడు కావడంతో శివశంకర్ వరప్రసాద్ అని పేరు పెడుతున్నాను, బాగుందా అన్నారు వియ్యంకుడు సూర్యప్రకాశ్రావు గారితో. అలాగే అన్నారు సూర్యప్రకాశ్రావు గారు. ఆ శివశంకర్ వరప్రసాదే ఆ తరువాత 3,00,00,000 ఆంధ్రులకి, 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి, ఇంకా 7.5 కోట్లకి, ఆ తర్వాత 10 కోట్ల తెలుగు ప్రేక్షకులకి ఆరాధనీయుడవుతాడని వారికి అప్పుడు తెలియదు. ఎదురులేని వెండితెర హీరో అవుతాడని, దక్షిణాది మెగాస్టార్ అవుతాడని అనుకోలేదు. ఎవ్వరూ మిషనరీ హాస్పిటల్లో పుట్టిన బిడ్డను చూసి తమ బిడ్డ తెలుగు ప్రజలకు అభిమాన నాయకుడు అవుతారని ఆనాడు ఎవరు ఊహించలేదు. తమ బిడ్డ అనేక మందికి ఆపద్బాంధవుడు అవుతాడని ఆనాడు ఎవరు చెప్పుకోలేదు. తమ బిడ్డ అబ్దుల్ కలాం వంటి మహామహుని ప్రశంసలు అందుకుంటాడని, తమ బిడ్డ రాజకీయాల్లో కూడా రాజమార్తాండు అవుతాడని, అతను ఒక మహత్తర జాతకుడు అవుతాడని కూడా ఎవరు ఊహించలేదు ఆ క్షణం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పోస్ట్ మ్యాన్గా జీవితాన్ని ఆరంభించి అక్కడే పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయిన కొణిదెల సూర్యప్రకాశ్రావు గారి అబ్బాయి వెంకట్రావు. నెల్లూరు వాస్తవ్యులైన జేఆర్కే నాయుడు గారు వెంకట్రావు గారికి మేనమామ అవుతారు. ఆ మేనమామ కూతురు అంజనాదేవితో పెద్దల ఇష్టాలతోనే వివాహమైంది మొగల్తూరులో. అప్పటికి జేఆర్కే నాయుడు గారు ఫ్యామిలీ పెనుగొండకి నరసాపురానికి మధ్య ఉన్న పచ్చదనాల ప్రదేశం మొగల్తూరులో స్థిరపడింది. గోదావరి జిల్లాల్లో అమ్మాయి ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది కనుక మొగల్తూరులోనే వివాహం జరిగింది. అప్పుడు
వెంకట్రావు గారు కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు. మనవడు పుట్టాక జేఆర్కే నాయుడు గారు ఏ పని చేసినా మనవడి పేరుతోనే చేసేవారు. మొగల్తూరు అంతా మనవడిని భుజాలపై కూర్చోబెట్టుకొని తిప్పుతూ తన ముద్దుల మనవడి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. మొగల్తూరులో రైస్ మిల్లుని పెడుతూ కూడా ఆ రైస్ మిల్లుకి శివశంకర వరప్రసాద్ రైస్ మిల్లు అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు మనవడు పుట్టినరోజుకి మైక్ సెట్లు పెట్టి ఊరంతా హడావిడి చేసేవారు. ఆ రోజున అందరికీ భోజనాలు పెట్టేవారు. మనవడిని అంత ముద్దుగా అంత ప్రేమగా పెంచుతున్న జేఆర్కే నాయుడు గారు అస్వస్థతకి లోనయ్యారు. తాను ఇక తొందరలోనే ఈ లోకం నుండి సెలవు తీసుకోనున్నట్టు తెలిసిపోయింది. ఆ చివరి రోజుల్లో తన మనవడిని తన దగ్గరే కూర్చోబెట్టుకునేవారు. మనవడిని ఆశీర్వదించేవారు. బాగా చదువుకో నాన్న అనేవారు. అమ్మ నాన్నలు బాగా చూసుకో నాన్న అని చెప్పేవారు. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు నాన్న, ఈ లోకం అంతా నీకు జేజేలు పలుకుతుంది అనేవారు. 5 ఏళ్ల ఆ శంకర్ బాబుకు ఆ మాటలేవి అర్థమయ్యేవి కాదు. తనను భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిప్పే తాతయ్య ఇలా మంచంలోనే ఉండిపోయారేమిటై అని బాధపడేది ఆ చిన్ని హృదయం. అమ్మని అడిగితే తాతయ్య కాయొచ్చింది నాన్న అనేది కళ్ళొత్తుకుంటూ. చివరికి ఆ కలల దృశ్యం ఆరిపోయి ప్రియమైన మనవడికి వీడ్కోలు చెప్పి తాతయ్య వెళ్ళిపోయారు. ఆ క్షణంలో కూడా ముద్దుల మనవడిని తన దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. ఆ మనవడిని పట్టుకునే ఆయన పరలోకాలకు వెళ్ళిపోయారు. మరణం అంటే ఏమిటో 5 ఏళ్ల వయసులో తెలియని శంకరబాబుకు తాతయ్య లేకపోవడంతో కుర్రాళ్లలో కొన్నాళ్ల పాటు హుషారు తగ్గిపోయింది. కాలం ఆగలేదు, కానీ శంకరబాబుకు భారంగా నడుస్తోంది. వెంకట్రావు గారు నిడదవోలుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ స్కూల్లో వేశారు శంకరబాబుని. అక్కడ నుంచి మళ్ళీ గురజాలకు ట్రాన్స్ఫర్ వచ్చింది. శంకరబాబు నిడదవోలులో ఉండగానే ఓ తమ్ముడికి అన్నయ్య అయ్యారు. ఆ తమ్ముడి పేరు నాగబాబు. ఇప్పుడు మళ్ళీ శంకరబాబు చదువు గురజాల్లో పునః ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి శంకరబాబుకి సెంటిమెంట్ ఎక్కువ. శంకరబాబు చిన్నప్పటి నుంచే మహా సెంటిమెంట్ మనిషి. తులా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళలో ప్రేమ వాత్సల్యాలు ఎక్కువని అంటారు. ఆ మాటలు నిజం అనిపించేటట్టుగా శంకరబాబు సెంటిమెంట్ బాబుగా ముద్రపడిపోయాడు. చిన్నప్పటి నుంచి తల్లి వాత్సల్యం ఎక్కువ మన శంకరబాబుకి. తండ్రి అంటే కించిత్ భయం. మరి ఆయన పోలీస్ కదా, అందున సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ అయ్యే. ఇంట్లో పిల్లల పట్ల మరీ స్ట్రిక్ట్గా ఉండేవారు. అల్లరి చిల్లర వేషాలను అస్సలు సహించేవారు కాదు. ఇంట్లో బయట కూడా దాదాపు ఒకేలా ఉండేవారు. దాంతో పిల్లలు తల్లికి చేరువవడం సహజం కదా. అందులోనూ మొదటి బిడ్డ కావడంతో ఆ మాతృమూర్తి శంకరబాబు పట్ల కొంచెం ఎక్కువ ప్రేమగానే ఉండేవారు. తరువాత పిల్లలు పుట్టడంతో ఆ ప్రేమను తక్కిన పిల్లల మీద కూడా సారించారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె శంకరబాబుకు తల్లి అయ్యారు. మంచి మంచి మాటలు, మంచి బుద్ధి, పెద్దల గురించి, చారిత్రక పురుషుల గురించి, రామాయణ భారత భాగవతాల గురించి ఆ తల్లే చిన్నారి శంకరబాబుకు కథలుగా చెబుతుండేవారు. ఆ తల్లి తన పట్ల చూపే ప్రేమ వాత్సల్యాలను అనంతరం తమ్ముళ్ళు చెల్లెళ్ళపైకి ప్రసరించసాగారు. అందుకే తన సోదరులకు సోదరీమణులకు అన్నయ్య అంటే మరో నాన్న, అమ్మ వంటి వ్యక్తి అయ్యారు. ఇంటికి పెద్దవాడుగా చిన్నప్పటి నుంచి మెగాస్టార్గా ఎదిగినప్పటికీ ఆ బాధ్యతల నుండి తాను పక్కకు వెళ్ళలేదు. కేవలం తన తమ్ముళ్ళు చెల్లెళ్ళ పట్ల మాత్రమే కాక ఆ ప్రేమను తను నమ్మిన వాళ్ళపైన, తనను ప్రేమించిన వాళ్ళపైన, ఆర్టిస్టు అయిన తర్వాత అభిమానులపైన చూపుతూ వచ్చారు. దట్ ఈజ్ చిరంజీవి అన్నమాట. తండ్రి ఉద్యోగరీత్యా ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నా శంకరబాబు తన చదువుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చదువుతుండేవారు. వేసవి సెలవులు వస్తే మాత్రం అందరూ మొగల్తూరుకు వెళ్లాల్సిందే. మొగల్తూరు అంటే చిన్నప్పటి నుంచి శంకరబాబుకు తెగ అభిమానం. మరి తను పుట్టింది అక్కడే కదా, ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? అంతేకాకుండా మొగల్తూరులో ఉండే అమ్మమ్మ రాధాబాయమ్మ కాచే పప్పుచారన్న, ఆ పప్పుచారుతో నంచుకునే ఉప్పు చేపన్న మహా ఇష్టం. ఆ అమ్మమ్మ కూడా శంకరబాబుకు పప్పుచారు, ఉప్పు చేపలను స్పెషల్ కేర్ తీసుకుని వండేవారు. ఇక్కడ 4 పిన్నమ్మలు ఉండేవారు. ఆ 4 పిన్నమ్మల్ని ఆట పట్టిస్తూ వాళ్ళు తనను ఆట పట్టిస్తుంటే సరదాగా సెలవులు గడిచిపోయాయి. తనకు మొగల్తూరు, అక్కడ అమ్మమ్మ రాధాబాయి, ఆమె కాచే పప్పుచారు, ఉప్పు చేప, 4 పిన్నమ్మలు ఎంత ఇష్టమో అమ్మమ్మ ఇంటి దొడ్లో ఉండే ఆవు దూడ కూడా అంతే ఇష్టం. తాను ఆ ఊళ్ళో ఉన్నంత వరకు ఆవు దూడలను కూడా ప్రేమగా చూసుకునేవాడు శంకరబాబు. బాల్యం ఎంత మధురమైనది. అరమరికలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలకు చాలా దూరంగా ఉండే బాల్యం అనుభవైక వేద్యం. దీనిని మొగల్తూరులో తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు పిన్నమ్మలతో
చెరువుగట్టులు, గుళ్ళు, గోపురాలు, గాలిపటాలు, దాగుడు మూతలు వీటన్నిటి మధ్య తను సొంతం చేసుకునేవాడు శంకరబాబు. అసలే హుషారైన కుర్రాడు. అందుకు తగ్గట్టుగానే తన ఆటపాటలు ఉండేవి. నాటకాలు చూసేవాడు. రికార్డింగ్ డ్యాన్సులు చూస్తూ ఇంటికి వచ్చాక ఇంట్లో నాన్న లేకపోతే తమ్ముళ్ళు చెల్లెళ్ళను కూర్చోబెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. ఆ డ్యాన్సులపై ఉన్న ఇంట్రెస్టు ఆ 6-7 ఏళ్ల వయసులోనే శంకరబాబుకు వచ్చేసింది. తరచూ ఇంట్లో ఈ డ్యాన్సుల కార్యక్రమం నడుస్తుండేది. అప్పుడప్పుడు తల్లి అంజనాదేవి కూడా పెదబాబు చేసి ఆ డ్యాన్సులు చూసి మురిసిపోయేది. తల్లి తండ్రి కూడా కళాప్రియులే. శంకరబాబు తల్లి అంజనాదేవికి సినిమాలంటే మహా ఇష్టం. ఆ సినిమాల కోసం ఆవిడ భర్త వెంకట్రావు గారిని కూడా తీసుకుని నరసాపురానికి ఒంటెద్దు బండి కట్టించుకుని వెళ్ళేవారు. ఆ తల్లికి ఇష్టమైన ఇష్టాల్లో ఇలా సినిమాలు చూడడం ఒక ఇష్టం. ఇక తండ్రి వెంకట్రావు గారికి నాటకాలు పిచ్చి. తన పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే కార్యక్రమాల్లోనూ ఊళ్ళో జరిగే కార్యక్రమాల్లోనూ దుర్యోధన ఏకపాత్రాభినయం చేసి ప్రశంసలు అందుకునేవారు. ఆయనకు రంగారావు గారంటే మహా ఇష్టం. ఎస్వీఆర్ నటించిన ప్రతి సినిమాను విడవకుండా చూసేవారు. యాక్టర్గా ఎస్వీఆర్ ప్రభావం వెంకట్రావు గారి మీద ఉండేది. ఆ విధంగా శంకర్బాబు తల్లి తండ్రి ఇద్దరూ కళాప్రియులేనన్నమాట. వారి జీన్స్ శంకర్బాబుకు రావడంలో ఆశ్చర్యమే ఉంది. దాంతో 10 ఏళ్ల వయసు నుండే డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారన్నమాట. ఆ జీన్సే శంకర్బాబును మెగాస్టార్ని చేశాయి. మరి ఈ శంకర్బాబు చిరంజీవిగా ఎలా మారాడు, అతను ఏ విధంగా మెగాస్టార్ అయ్యాడు, ఏ విధంగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్నాడు అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఇంత విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.